కొలంబో వేదికగా జరిగిన భారత్ పాకిస్తాన్ గ్రూప్ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టీమిండియా ప్లేయర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించగా పాకిస్తాన్ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. టీమిండియా నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యం ముందు తేలిపోయిన పాకిస్తాన్ కేవలం 114 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బౌలింగ్ ఎంచుకొని భారత్ను బ్యాటింగ్కి ఆహ్వానించాడు. అభిషేక్ శర్మను డక్అవుట్ చేసి సక్సెస్ అయిన పాక్ ఆ తర్వాత ఇషాన్ కిషాన్ విధ్వంసం ముందు తట్టుకోలేకపోయారు. ఇషాన్ కిషాన్ పవర్ఫుల్ షాట్స్తో పాక్ బౌలర్లను చితకబాదాడు. ఆఖరిలో రింకు సింగ్, శివం దుబే బౌండరీలు బాదడంతో టీమిండియా 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ను భారత బౌలర్లు ఆరంభంలోనే దెబ్బతీశారు. తొలి ఓవర్లోనే షాహిద్ ఫర్హాన్ను హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు తీశాడు. ఇక పవర్ ప్లేలోనే బాబర్ ఆజంను అక్షర్ పటేల్ బౌల్ చేయడంతో పాక్ 4.5 ఓవర్లలో కేవలం 34 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత పాకిస్తాన్ జట్టు కీపర్ ఉస్మాన్ ఖాన్ అభిమానుల్లో ఆశలు రేకెత్తించాడు. టీమిండియా బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. హాఫ్ సెంచరీకి దగ్గరగా వెళ్తున్న సమయంలో అక్షర్ పటేల్ బౌలింగ్లో షాట్కి ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. ఇక 34 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్సర్తో 44 పరుగులు చేశాడు. 73 పరుగుల వద్ద ఉస్మాన్ ఖాన్ అవుట్ అవ్వగా ఆ వెంటనే 5 పరుగుల తేడాతో మరో 2 వికెట్లు కూడా పాక్ కోల్పోయింది. దాంతో పాకిస్తాన్ 78 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో పాకిస్తాన్ 18 ఓవర్లలో 114 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది. ఇక టీమిండియా బౌలర్లలో హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలో 2 వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు.